వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. క్రికెట్ చరిత్రలోనే ఎప్పుడు జరగని వింత. ఐర్లాండ్ లాంటి చిన్న టీం చేతిలో పటిష్టమైన టీమిండియా ఘోర పరాజయం. అసలు 182 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ కేవలం 148 పరుగులకే ఎందుకు కుప్పగూలింది? కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో జరిగిన ఈ చారిత్రాత్మక ఓటమి వెనుక ఉన్న ఆ 5 ఘోర తప్పిదాలేంటో ఇప్పుడు చూద్దాం. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది భారత్. ఐర్లాండ్ ను 51 పరుగులకి 4 వికెట్లు పడగొట్టి పటిష్ట స్థితిలో నిలిపింది. కానీ ఆ తర్వాత డెత్ ఓవర్లలో భారత బౌలర్లు లయ తప్పారు. ఐర్లాండ్ బ్యాటర్లు గారెత్ డెలానీ 49 రన్స్, లోర్కాన్ టక్కర్ హాఫ్ సెంచరీతో చివరి 5 ఓవర్లో ఏకంగా 64 పరుగులు రాబట్టి ఐర్లాండ్ కి 182 పరుగుల భారీ స్కోర్ ను అందించారు. ముఖ్యంగా ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్లో ఏకంగా 57 పరుగులు సమర్పించుకున్నాడు. భారత ఇన్నింగ్స్ ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ సంజు శాంసన్ 5 పరుగులు, ఇషాన్ కిషన్ 1 రన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 3 రన్స్ మాత్రమే చేసి పవర్ ప్లేలోనే తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఇక పవర్ ప్లే ముగిసేసరికి భారత్ 68 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. మరో ఎండులో వికెట్లు పడుతున్న ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్లతో 49 పరుగులు చేసి వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అతనికి మిగతా బ్యాటర్ల నుంచి ఎలాంటి సహకారము లభించలేదు. అభిషేక్ అవుట్ అయిన తర్వాత భారత ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది. తిలక్ వర్మ 19 రన్స్, శివం దూబే 25 రన్స్ తో కాసేపు నిలబట్టడానికి ప్రయత్నించినా వేగాన్ని అందుకోలేకపోయారు. నెట్ రన్ రేటు పెరుగుతూ వెళ్లడంతో టీమిండియా బ్యాటర్లు ఒత్తిడికి లోనయ్యారు. ఒక దశలో శివం దూబే క్రీజులో ఉన్నంత వరకు భారత్ మ్యాచ్ లో నిలిచింది. కానీ మిడిల్ ఆర్డర్ మరియు లోయర్ ఆర్డర్ ఘోరంగా విఫలమయ్యారు. చివరి 4 వికెట్లను భారత్ కేవలం 13 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. దీంతో 18.5 ఓవర్లో 148 పరుగులకే టీమిండియా ఆల్అౌట్ అయ్యి 34 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఐర్లాండ్ తరపున అరంగేట్రం చేసిన స్పిన్నర్ మ్యాచ్ హలాట్ అద్భుతమైన బౌలింగ్ తో భారత్ ను దెబ్బతీశాడు. అతను 28 రన్స్ కే 3 వికెట్లతో కీలకమైన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్ వికెట్లను పడగొట్టాడు. మరో బౌలర్ మాథ్యూ హంఫ్రీస్ 38 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసి లోయర్ ఆర్డర్ ను దెబ్బతీశారు. భారత సంతతికి చెందిన జై ముంద్రా కూడా 2 వికెట్లతో రాణించాడు. ఇక ఐర్లాండ్ బౌలర్ల దెబ్బకు భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. పసికూన ఐర్లాండ్ చేతిలో ఫస్ట్ టైం టీమిండియా ఓడిపోవడంతో ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమికి ప్రధాన కారణం సుందర్, ప్రసిద్ధ్ బౌలింగ్ కారణమని మండిపడుతూ ఉన్నారు. అలాగే దూబే, అభిషేక్, సుందర్ కీలక క్యాచ్లు వదిలేయటం కూడా ఓటమికి మరో కారణంగా నిలుస్తోందంటున్నారు. టీమిండియా బ్యాటింగ్ లైనప్ లో ఏకంగా 7 బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఐర్లాండ్ చేతిలో ఓటమితో టీమిండియా ఓ అరుదైన అన్వాంటెడ్ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. T20 హిస్టరీలో వరల్డ్ కప్స్ గెలిచాక 2 సార్లు తొలి మ్యాచ్ లోనే ఓడిన ఏకైక జట్టుగా ఒక చిత్త రికార్డును సొంతం చేసుకుంది. 2024లో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత జింబాబ్వే చేతిలో, ఇప్పుడు 2026లో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది. 2022లో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇంగ్లాండ్ సైతం తన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. కానీ 2 సార్లు ఓడిపోయిన ఏకైక జట్టుగా మాత్రం మన టీమిండియా నిలిచింది. పేపర్ మీద పటిష్టంగా కనిపించిన భారత్ ఫీల్డ్ లోకి వచ్చేసరికి పూర్తిగా తేలిపోయింది. బాధ్యతారాహిత్యమైన బ్యాటింగు, డెత్ ఓవర్లో పేలవమైన బౌలింగే ఈ ఓటమికి ప్రధాన కారణం. మరి ఆదివారం జరగబోయేటువంటి 2వ T20లో అయిన శ్రేయస్ సేన తప్పును సరిదిద్దుకొని సిరీస్ సమం చేస్తుందా, లేక ఐర్లాండ్ చేతిలో సిరీస్ కోల్పోయి మరో ఘోర అవమానాన్ని మూటగట్టుకుంటుందా చూడాలి.